లేఖలు రాసిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నేనే పెట్టించిన. ఆ రోజు కేసీఆర్ నిలదీసినాం. జలశక్తి మినిస్టరు గజన్ షెకావత్ గారు కేసీఆర్ను ముక్కుసుడిగా డైరెక్ట్ ప్రశ్నించాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టమని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్లముఖం వేసుకొని బయటికి పోయాడు. ఎవరి కారకులు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ తయారని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, మరి ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఓటు హక్కును పక్కా వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది. లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని తప్ప, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, వీళ్ళ ప్రణాళిక అయింది, రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తిట్టులు బంద్ చేయరు. మీరు ఏం చేస్తారో ఫస్ట్ చెప్పండి. పోయినసారి రైతులు ఎంత కట్టకడ వాళ్ళ అవస్థలు చెప్పరాదు. వాళ్ళ అవస్థలు ఏమనంటే టీవీల ముందు రావడము, పత్రికా విలేకరుల సమావేశం పెట్టడము, ఇంత యూరియా ఇచ్చినాము, ఇంత సప్లై చేసినాము. నిజంగా అవి రైతులకు అందుతుందా? బ్లాక్ మార్కెట్ పోతుందా? బయట అడ్డగోలుగా అమ్ముకుంటుర్రా? మరి రైతులు ఇంత అవస్థలు పడడానికి కారణం ఏంది? పోయినసారే ఇబ్బందులు పడ్డారు, కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులు ఈసారి పడద్దు, ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏ పత్తు రాజకీయాలే ఏమనంటే ఓల్కోలు తిట్టుకోవడం, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్టడం, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టడం. రైతుల గురించి ఆలోచించిన పాపన వాళ్ళు ఈ రెండు పార్టీలు కూడా
ఎందుకంటే బీఆర్ఎస్ తిరిగితే బీఆర్ఎస్ పోయినసారి గదే చేసి వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఇదే పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో అదే పరిస్థితి. కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప రైతులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దుర్మార్గం కాదు. ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు రాజకీయ విమర్శలు తిట్టుకోవడం పని చేయండి. ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు డిఏలక ఇబ్బంది పడుతున్నారు, రిటైర్మెంట్ అటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్స్ దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చ జరపండి, వాటి గురించి విమర్శ చేసుకోండి. దాన్ని పక్కకు పెట్టి ఓల్కొని విమర్శ చేసుకొని ఇష్యూని పక్కదారించే ప్రయత్నం చేయడం ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళు ప్రజల సమస్యలను, రైతు సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి మళ్లించి ఓరుకోరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి, కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి. దానివల్ల రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే ఫస్ట్ ముఖ్యమంత్రి కాకముందే అయిపోయాడు, నాదే ఫోన్ ట్యాబ్ చేసి అని చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న వాళ్ళ రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తున్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆయనే ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకేతప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామిని కోతలైనవి ఏం చేయడు, ఆయన ఏం చేయడు. ఏమన్నా కేంద్రాన్ని తింటుండే. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్ము నీకుందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నేను చేవదచ్చినోని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఎంఏ పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్కు కన్ను కొడుతున్నది. ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. వాళ్ళ వివరించలే అది. నేను మళ్ళీ చెప్తున్నాను, మా కుటుంబం కంటే ఈ దేశ భద్రత ముఖ్యము, ధర్మం ముఖ్యం.